అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను సొంట్యం కోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సొంట్యం కోడి ముక్కల్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసి తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్ వేసి మా అత్తయ్య గారు అయితే మ్యారినేట్ చేస్తున్నారు. ఈ సొంట్యం కోడి అనేది ఒకటి ఉంటుంది. దీన్ని ఇలా మనం కర్రీ చేసుకుని తినొచ్చు అన్న విషయం నాకు అసలు తెలియదండి. సొంట్యం కోడి అనే పదం వినడమే నేను ఫస్ట్ టైం అనమాట. సో నిన్న మా హస్బెండ్ కర్రీ తేవడానికి వెళ్ళినప్పుడు నేను కూడా చికెన్ షాప్కి అయితే వెళ్ళాను. నేను చూడడం కోసం అలాగే మీ అందరికీ కూడా చూపించడం కోసం నేను అక్కడ సొంట్యం కోడిని వీడియో తీశాను. నేను అది ఒక షార్ట్ వీడియోగా చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అసలు సొంట్యం కోడి అంటే ఏంటి అనేది ముందు చెప్తాను. ఇది మన మామూలు కోడి లాంటిదే, కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటుందంట. అలాగే ముక్క కూడా కొంచెం మటన్ లాగా, నాటుకోడిలాగా గట్టిగా ఉంటుందంట. మామూలుగా కడాయిలో వండే వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వండే వాళ్ళైతే ఒక 4 to 5 విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశారు. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక స్టవ్ మీదేమో అన్నం ఉడుకుతుంది, ఇంకో స్టవ్ మీదేమో రసం పెట్టాము. మా అత్తయ్య గారి ఇంట్లో ఏ కర్రీ వండినా సరే కంపల్సరీ టమాటా రసం ఉండాల్సిందే. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకోవాలి. మాకు ఈ కర్రీ ఎలా వండాలో తెలియదు కాబట్టి మా అత్తగారు ఏ ఇంగ్రీడియంట్స్ వేయమంటే అవే వేసి తను చెప్పిన ప్రాసెస్లోనే కర్రీ అయితే వండాము. కర్రీ అయితే నిజంగా చాలా 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 టేస్టీగా వచ్చింది. ఈ కర్రీ ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటాని మిక్సీలో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో మరికొంత ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా మేము తినే టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఈ స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి. అంటే చుట్టూతా ఆయిల్ తేరే వరకు కూడా ఈ పేస్ట్ని కుక్ చేసుకోవాలి. ఈరోజైతే మేము 2 kilos చికెన్ వండుతున్నామండి. నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు, మా మరిది, మా తోటికోడలు, మా అత్తయ్య గారు, మామయ్య గారు, ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము 2 kilos చికెన్ తెచ్చుకున్నాము. తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనమైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్లోంచి వచ్చే నీరంతా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి చికెన్ ఉడికిందా లేదా, సాల్ట్ అలాగే స్పైసెస్ అన్నీ సరిపోయినాయో లేదా చెక్ చేసుకొని ఏవైనా తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే సాల్ట్ తగ్గిందండి, అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని మనం మటన్ అయినా లేకపోతే నాటుకోడి వండినప్పుడు ఎన్ని విజిల్స్ రానిస్తామో అన్ని విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంతేనండి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే ఈ సొంట్యం కోడి కూర రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక మిగిలింది. మీరు కూడా ఈ కర్రీని నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.